కన్నడ రాజ్కుమార్ మూడో కొడుకు పునీత్ రాజ్కుమార్. అతన్ని హీరోగా లాంచ్ చేయాలి. 2 ఏళ్ల నుంచి వినని కథ లేదు, పిలవని డైరెక్టర్ లేడు, వాళ్ళకేది ఎక్కడం లేదు. ఆ టైంలో పూరి వాళ్లకు విపరీతంగా నచ్చేశాడు. పునీత్ని లాంచ్ చేసే ప్రపోజల్ పెట్టారు. పూరి బిహేవియరు, స్పీడు, డైరెక్టోరియల్ టాలెంట్ కన్నడ రాజ్కుమార్కు విపరీతంగా నచ్చేశాయి. వీడు మామూలు దర్శకుడు కాదని ఆయనకు అర్థమైపోయింది. 50 years ఇండస్ట్రీ కదా ఆయన. 2 ఏళ్ల తమ ఎదురుచూపులకు ఇతనే ఫుల్ స్టాప్ పెట్టగలడని కన్నడ రాజ్కుమార్కి అర్థమైపోయింది. పూరి మంచి స్వింగ్లో ఉన్నాడు, దేనికైనా రెడీ. పూరి దగ్గర అప్పటికే ఒక బౌండ్ స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది. కమిషనర్ కూతురుతో కానిస్టేబుల్ కొడుకు ప్రేమాయణం, క్లాస్ మాస్ లవ్ స్టోరీ అన్నమాట. కానీ హీరో క్యారెక్టరైజేషన్ ఈ స్క్రిప్ట్కి గుండెకాయ, వెన్నెముక. విజయవాడలో శ్రీను అనే ఫ్రెండ్ ఉండేవాడు. అతడేం మాట్లాడినా తన పేరు చెప్పుకుని మాట్లాడుతూ ఉంటాడు. ఆ రోజు అతని బర్త్డే అనుకోండి, ఈరోజు సీనుగాడి బర్త్డే మీకు తెలుసా అని అడిగేవాడు. దాన్ని బేస్ చేసుకునే పూరి ఈ క్యారెక్టర్ డిజైన్ చేశాడు. కథ చెప్పడానికి పూరి బెంగళూరు వెళ్ళాడు. రాజ్కుమార్ ఇంట్లో పూరికి రాయల్ ట్రీట్మెంట్. ఓ గదిలో కూర్చోబెట్టారు పూరిని. అక్కడ ఫుల్ క్రౌడ్. ఏదైనా ఫంక్షన్ జరుగుతుందేమో అని అనుకున్నాడు పూరి. కాసేపటికి కన్నడ రాజ్కుమార్ వచ్చి కూర్చున్నారు. పార్వతమ్మ రాజ్కుమార్, శివరాజ్కుమార్, పునీత్ ఇలా అంతా అక్కడే ఉన్నారు. రాజ్కుమార్ చేయి పైకెత్తగానే రూమ్లో పిన్ డ్రాప్ సైలెన్స్. కథ చెప్పండి అన్నారు కన్నడ రాజ్కుమార్. పూరి కంగారుగా, వీళ్ళందరూ ఎవరు సార్? వీళ్ళంతా నా ఫ్యామిలీ మెంబర్స్. కొడుకులు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, పనివాళ్ళు అందరూ ఉన్నారు. మా పునీత్ని లాంచ్ చేసే ప్రాజెక్ట్ మా ఫ్యామిలీకి ప్రిస్టేజ్ ఇష్యూ, అందుకే వీళ్ళందరి అభిప్రాయం కావాలి అని చెప్పారు ఆయన. పూరికి టెన్షన్ స్టార్ట్. ప్రపంచ సినీ చరిత్రలోనే ఇంత పెద్ద స్టోరీ సెట్టింగ్ ఎప్పుడు జరిగి ఉండదనిపించింది. ఒక వ్యక్తికి కాదు, ఒక పెద్ద ఆడిటోరియంకే కథ చెప్పి ఒప్పించాలి. ఇదొక వింతైన విచిత్రమైన అనుభవం. ఏదైతే ఏది అయ్యిందిలే అనుకుని పూరి కథ చెప్పడం స్టార్ట్ చేశాడు. 2 గంటలకు పిన్ డ్రాప్ సైలెన్స్. కథ పూర్తయింది. ఎవ్వరూ మాట్లాడడం లేదు, ఒకరికొకరు సైగలు మాత్రం చేసుకుంటున్నారు. కాసేపటికి రాజ్కుమార్ లేచి పూరిని హక్ చేసుకుని, వెరీ గుడ్, చాలా బాగుంది, మా పునీత్ని మీరే హీరోగా లాంచ్ చేయాలి అన్నారు. అమ్మయ్యా అని అప్పుడు పూరి రిలాక్స్ అయ్యాడు. పునీత్ హీరోగా అప్పు స్టార్ట్. ఎంత స్పీడ్గా తీస్తున్నాడంటే అంత స్పీడ్గా తీస్తున్నాడు. దీన్నే రవితేజతో తెలుగులో చేద్దామని పూరి అప్పటికే ప్రిపేర్. కానీ పునీత్ కోసం ముందే ఇక్కడ చేసేయాల్సి వచ్చింది. రవితేజ కూడా వెయిట్ చేస్తా అన్నాడు. ఏం పర్లేదు జగన్, ఇంకో ఏడాదికైనా నీ కోసం చూస్తా, దీని తెలుగులో నేనే చేస్తా అని చెప్పాడు రవితేజ కాన్ఫిడెంట్గా. ఇడియట్ పెట్టుబడి 2.20 కోట్లు, రాబడి 20 కోట్లు, అంటే రూపాయికి 10 రూపాయలు లాభం. అంటే సినిమా ఏ రేంజ్లో ఆడిందో ఎక్స్పెక్ట్ చేయండి. 45 ప్రింట్లో రిలీజ్ అయిన సినిమా 100 ప్రింట్లకు చేరుకుంది. 36 కేంద్రాల్లో 100 days ఆడింది. ఫెయిల్యూర్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. పూరి మాత్రం కాన్ఫిడెన్స్ ఉన్నవాడికి దగ్గరే సక్సెస్ కాపురం ఉంటుంది. ఆ కాన్ఫిడెన్సే ఇడియట్ని సృష్టించింది. ఈ కథను పవన్ కళ్యాణ్కు చెప్పారు, మహేష్కు వినిపించారు, తరుణ్ని కూడా టచ్ చేశారు. చివరకు రవితేజకు రాసి పెట్టుంది. ఈ సినిమాలో ఒక చోట రవితేజ కాలేజ్ బిల్డింగ్ నుంచి దూకి చచ్చిపోతానంటుంటాడు. మళ్ళీ ఆగిపోయి, నేను చచ్చిపోతే నువ్వెలా ఉండగలవే అని అడుగుతాడు రక్షితను. ఈ సీన్కు 16 ఏళ్ల వయసు సినిమా ప్రేరణ. అందులో కూడా చంద్రమోహన్ చచ్చిపోతానని చెప్పి మళ్ళీ శ్రీదేవి దగ్గరికి వచ్చి ఇదే డైలాగ్ చెప్తాడు. పూరి దీన్నే భలే క్యాప్చర్ చేసి ఇడియట్లో వాడుకున్నాడు.